ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు కారం మేకర్స్ ఇంతకాలానికి మిర్చి ఘాటుని ఆడియన్స్ కి అంటించారు. సెకండ్ సింగిల్ తో ఓ వైపు చెడుగుడు ఆడుతూనే మరోవైపు మహేష్ ఫైట్స్ మ్యాషప్ వీడియో వదిలి సంక్రాంతికి మిరపకాయ లాంటి మగాడొస్తున్నాడు అంటూ హింట్ ఇచ్చారు. ఈ పాట మ్యాషప్ ఆడియన్స్ ని ఎంతవరకు ఎంగేజ్ చేయగలదు? గుంటూరు కారం మ్యాటర్లో ఫస్ట్ టైం తమన్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసినంత పనిచేశాడు. ఓ మై బేబీ సాంగ్ ని వినసొంపైన పదాలతో సింగర్ శిల్పారావు గొంతుతో ఆడియన్స్ ని కనెక్ట్ చేసే పనిలో సక్సెస్ అయ్యాడు. నా కాఫీ కప్ లో షుగర్ క్యూబ్ నువ్వేనంటూ ఓ వైపు చెబుతూ కంటిరెప్పల్లో కాటుక ముగ్గు నువ్వేనంటూ క్యాచీ పదాలని రామజోగయ్య శాస్త్రితో రాయించి మార్కులు కొట్టేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇట్టే కనెక్ట్ అయిపోయే ఈ పదాలు గుంటూరు కారం కి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. పాట మొత్తాన్ని గ్రాఫిక్స్ ఫ్రేమ్ తో ఆర్టిస్టిక్ గా బ్యూటిఫుల్ గా చూపించేశాడు. పాటలో ఎక్కడా షూట్ విజువల్ చూపించింది లేదు. ఎండింగ్ లో మాత్రం మేకింగ్ విజువల్స్ కొద్దిగా అలా వేసి ఇలా తీసేశాడు. లిరిక్స్ లో ట్రిప్పింగ్ అంటూ సంగీత దర్శకుడు తమన్ పెట్టిన ఎఫర్ట్స్ గుంటూరు కారం కి ఫస్ట్ టైం పాస్ అయ్యాడనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా వస్తున్న ట్రోలింగ్ కి ఓ మై బేబీ సాంగ్ చెక్ పెట్టేలా ఉంది. సమంత ప్లేస్ ని టాలీవుడ్ లో రీప్లేస్ చేసే నటి ఎవరు? బేబీ సినిమా వచ్చిన దగ్గర నుంచి వైష్ణవి చైతన్యను శామ్లా ట్రీట్ చేసే స్ట్రాటజీ మార్కెట్ లో ఎక్కువైపోయిందా? అసలు ఏ ఆస్పెక్ట్ లో కొందరు పనిగట్టుకొని మరి వైషుని శామ్లా చూడమంటున్నారు? తెలుగు పరిశ్రమ నుంచి సౌందర్య, త్రిష వెళ్లిపోయిన టైంలో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే నటీమణులు వీరే అంటూ కొందరు అప్కమింగ్ భామలను హైలైట్ చేశారు. కాకపోతే వారెవ్వరూ అంతగా ఎలివేట్ కాలేదు. ఈ రోజుల్లో ఫేమ్ రేష్మా రాథోడ్ ను చూపించి త్రిషకు కరెక్ట్ రీప్లేస్మెంట్ ఈమెనంటున్నారు. త్రిషకు అంత మొత్తం పారితోషికం ఇవ్వలేని వారు తక్కువ మొత్తంలో అందుబాటులో ఉన్న రేష్మతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసుకోవచ్చు అంటూ ఓదరగొట్టేస్తున్నారు. ఎందుకంటే త్రిష షేడ్స్ కొంతవరకు రేష్మలో కనిపించడమే దీనికి కారణం. రేష్మా రాథోడ్ ముచ్చట జస్ట్ 1-2 సినిమాలతోనే అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఇదిగో ఇంతకాలానికి వైష్ణవి చైతన్యం తీసుకొచ్చి సమంత లేని లోటును భర్తీ చేస్తుందని చెబుతున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే అప్పట్లో రేష్మా ఇప్పుడు వైషును ఇలా రీప్లేస్ నటీమణులుగా ప్రొజెక్ట్ చేసే పన్ని ఒకే బ్యాచ్ చేయడం విశేషం. తాజాగా సమంత తెలుగు సినిమాల్లో ఎలాగూ చేయడం లేదు కాబట్టి వైష్ణవిని ఏదోలా శామ్లా మార్కెటింగ్ చేసి క్యాష్ చేసుకుందామని చూసేవారు మార్కెట్ లో పెరిగిపోతున్నారు. ఇక్కడ బేబీ సినిమాతో వైషు ఏదో హైలైట్ కావచ్చు, కానీ ఏ రకంగా చూసినా సమంతకామె ఎలా ఈక్వల్ అవుతుంది? కనీసం ఆ స్పార్క్ కూడా వైషులో లేనప్పుడు ఆమెను బేబీలా చూపించే ప్రయత్నం ఇందుకోసం అంతగా జరుగుతోంది. ఇక్కడ ఆమె చేసే సినిమాలకు మార్కెటింగ్ జరగడం కోసం అలా చేస్తున్నారా, లేక ఇచ్చిన మాట కోసం వేరే కాంపౌండ్లకు వెళ్లకుండా ఉండడం కోసం అంతగా ప్రమోట్ చేస్తున్నారా? ఒకవేళ వైష్ణవి చైతన్యను శామ్లా ప్రొజెక్ట్ చేస్తే సోషల్ మీడియాలో ఆమెతో వైరల్ అయ్యే పోస్టులు చేయించుకోవచ్చు. అది ఎలాగూ పాసిబుల్ కాదు. కాబట్టే ఇలా ప్రమోషన్ చేస్తున్నారనేది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వాదన.